హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. ఈరోజు అయితే మన స్పెషల్ హనుమాన్ జయంతి కదా. ఇంకా హనుమంతుడికి అయితే ఇలా తమలపాకుల దండ అయితే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే కదా. ఇంకా మా గార్డెన్లో అయితే చాలా తమలపాకులు అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా వేయాలని మాల అయితే. ఇంకా నేనైతే ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ కొంచెం అవ్వలేదన్నమాట. సో ఈవినింగ్ అయితే ఇంకా 3 నుంచి అయితే స్టార్ట్ చేసాము మేము ఇవన్నీ హార్వెస్ట్ చేసి దండది కొట్టడం అయితే. ఇంకైతే ఈ తమలపాకులన్నీ కూడా మనకి 108 అయితే నేను ఆకులు అయితే తీసుకుంటున్నాను మాలకి కొట్టడానికి అయితే. నార్మల్ సైజు ఉన్నాయి, కొంచెం పెద్ద సైజు కూడా ఉన్నాయి, అన్నీ కలిపి తీసేస్తున్నాను. మనకి ఇంకా ఆంజనేయ స్వామికి ఇది నాగవల్లి పత్రం అని అంటారనమాట. ఈ నాగవల్లి పత్రం అని తమలపాకుని ఇంకో పేరు అని పిలుస్తారనమాట. ఈ నాగవల్లి పత్రం అంటే హనుమంతుడికి చాలా ఇష్టం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడికి ఈ నాగవల్లి పత్రం అనేది వేస్తూ ఉంటారు. ఇంకా ఇది వేయడం వల్ల మనం మనసులో ఏ కోరికతో అనుకుంటున్నామో అదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని అంటారనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ తమలపాకుని ఇలా మాలలుగా వేసి హనుమంతుడికి వేస్తూ ఉంటారు. ఇంకా మాదైతే తమలపాకు చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది, పైగా నేల మీద ఉంటుందన్నమాట. అందుకనే ముందుగా నేను కలెక్ట్ చేసుకున్న తమలపాకులన్నీ కూడా మంచిగా శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం రోజు వేసిన వాటర్కి ఆ మట్టంతా ఆకుల మీద ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. మనం ముందు వెనక కూడా ఇలాగా క్లీన్ చేసుకోవాలి. పైగా మనకి ఆకులు చిరిగిపోకుండా అలాగే మచ్చలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే స్వామివారికి వేస్తున్నాం కాబట్టి కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మనకే మంచిది కదా. అలాగే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది చూడడానికి కూడా. ఇంకా క్లీన్ చేసినవన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటున్నాను. చూసారా, ఇలాగా ప్రతి ఒక్క ఆకును కూడా ఒక్కొక్కటిగా శుభ్రం చేసేసుకోవాలి. ఇంకా నేనైతే సూదితో కొడుతున్నాను. దానికైతే నేను కొత్త దారం కూడా తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ అదే వాడుతున్నాను. ఇంకా మాల కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. ఇంకా నేను కూడా నేర్చుకుంటున్నాను కొత్తగా, నాకు కూడా అంతగా రాదు. సో నేను కూడా ఫస్ట్ నుంచి నేర్చుకున్నాను అనమాట. అది ఎలాగో నేను కూడా మీకు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం స్టార్టింగ్లో కష్టంగానే ఉంటుంది కానీ కుడుతూ ఉండండి కానీ చాలా ఈజీగా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు కూడా కాడలు అయితే ఉంచకూడదు, ఆకుకి కాడలు అయితే తీసేయాలి. ఇంకా ఈ వీడియోలో చూపించిన విధంగా కింద నుంచి అయితే సూది గుచ్చి పైనుంచి గుచ్చితే సరిపోతుందన్నమాట. ఆకైతే నిలబడుతుంది. కొంచెం ఇలా కాడ ఎడ్జ్లో గుచ్చుకుంటే మనకైతే ఊడిపోకన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మావన్నీ కూడా కొంచెం లేతాకులు కాబట్టి ఊరికనే చిరిగిపోతున్నాయి. సో అందుకనే నేను కొంచెం దూరంగా కాకుండా దగ్గరగా కుట్టుకుంటున్నాను. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయ భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచుం ప్రభాతంబు సాయంత్రం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయ భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచుం ప్రభాతంబు సాయంత్రం. ఇంకా మాలంతా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక హనుమంతుడికి సింధూరం అయితే చాలా ఇష్టం కాబట్టి ఇంకా నేనైతే ఇలాగా ఒక గిన్నెలో అయితే సింధూరం తీసుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. మనకి సింధూరం అయితే ఆయిల్లోనే కొంచెం వేగంగా కలుస్తుంది, వాటర్ వేస్తే తేలిపోద్ది కాబట్టి. ఇంకా దండకైతే ప్రతి ఒక్క దండకి ఇలాగ బుట్టలు అయితే పెట్టుకుంటున్నాను నేను. మనకి ఆ దారంది కనిపించకుండా ఉంటుంది. అలాగే హనుమంతుడికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఇలాగ వాటితో కూడా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా అవుట్పుట్ చూసాకైతే చాలా నిండుగా కూడా ఉన్నదనమాట. ఇది అంత అందంగా కనిపించింది ఒకేసారి బొట్లు పెట్టగానే. ఇంకా నేను ఈవినింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా ఇది స్టార్ట్ చేసినప్పటికీ. ఇంకా మొత్తం దండంతా కూడా బొట్లు పెట్టిన తర్వాత ఇలాగా రెడీ అయిపోయిందనమాట. ఇంకా
స్వామివారికి అయితే మేము అనుకున్నట్టుగా దండ కూడా వేసేసాము. చాలా అందంగా అయితే కనిపించింది. ఇంతకీ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.